ఇర్మియా గ్రంథం 35 అధ్యాయం 5వ వచనం కానిచ్చి, నేను రేకాబీల ఎదుట ద్రాక్షారసంతో నేను పాత్రలను గిన్నెలను పెట్టి ద్రాక్షారసం తాగడని వారితో చెప్పగా, వారు మా పితరుడగు రేకాబు కుమారుడైన మీరైనను మీ సంతతైనను ఎప్పుడునూ ద్రాక్షారసం త్రాగకూడదని మాకు ఆజ్ఞాపించాను గనుక మేము ద్రాక్షారసము తాగము. మరియు మీరు ఇండ్లు కట్టుకొనవద్దు, విత్తనములు ఎత్తవద్దు, ద్రాక్ష తోట నాటవద్దు, అది మీకు ఉండనే కూడదు. మీరు పరవాసం చేయ దేశములో దీర్ఘాయుష్మంతున్నట్లు మీ దినములన్నిటి గోడారములోనే నివసింపవాలని అతడు మాకు ఆజ్ఞాపించాను. చాలండి పిల్లరా, చూడండి. మరి ఆ రేకాబీలు గురించి నేను ఆ రాత్రి కొన్ని విషయాలు చెప్పాం సరేండి. మరి ఇంకా కొన్ని విషయాలు మన ప్రభు సన్నిధిలో నేర్చుకున్నాం. నేను దీర్ఘాయుష్మంతుడి గురించి అన్న వాక్యం చెప్తాను. అంశం మీద దీర్ఘాయుష్మంతుడిగా అన్న మాట నేను తీసుకుంటున్నాను. చాలా జాగ్రత్తగానండి. రేకాబీలు వారి పితరులు ఏం చెప్పారంటే, ద్రాక్షారసం తాగొద్దు, తర్వాత మీరు ఇల్లు కట్టుకోవద్దు, డేరాల్లోనే ఉండండి, చెట్లను నాటొద్దు, విత్తనాలు కూడా వేయొద్దు అని చెప్పినప్పుడు, మీరు పరదేశులుగా ఉన్నారు, మీరు దీర్ఘాయుష్మంతులు అవుతారు, మీరు అలాగ ఉండండి అని చెప్పారట. వారు అప్పుడు మట్టి కూడా ఏమి నేర్చుకున్నారంటే, వారి పితరుడు, ఆయన ప్రవర్తన కాదు, చూడండి ఆయన పేరేంటి, యెహోనాదాబు, ఆయన ప్రవర్త కాదు, ఆయన చూడండి, ఆయన దేవుని యందు భయభక్తులు గలవాడు. ఎవరమ్మాయన? 2 రాజులు 10వ అధ్యాయం 15వ వచనం ఒకసారి చూడమ్మా. అచ్చటి నుండి అతడు పోయిన తర్వాత తను ఎదుర్కొని వచ్చిన రేకాబు కుమారుడైన యెహోనాదాబును కనుగొని అతన్ని కుశల ప్రశ్నలు అడిగి, నీ ఎడల నాకున్నట్టుగా నా ఎడల నీకున్నదా అని అతన్ని అడుగగా, యెహోనాదాబు ఉన్నదన్ను. అలాగైతే నా చేతిలో చెయ్యి వేయమని చెప్పగా అతడు ఇతని చేతిలో చెయ్యి వేసెను గనుక యోహు తన రథముల మీద అతన్ని ఎక్కించుకొని 16వ వచనము, యెహోవాను గూర్చి నాకు కలిగిన ఆసక్తిని చూచుటకై నాతో కూడా రమ్మనగా యోహు రథం మీద వారు అతన్ని కూర్చుండబెట్టిరి. తర్వాత ఏం జరుగుతుందంటే, షోమ్రోన్ వెళ్తారు, ఆ యెజబెల్ని చూడండి వారు హతం చేస్తారు. చూడండి, అక్కడ కూడా ఆయన ఉన్నాడు, యెహోనాదాబు ఉన్నాడు. తర్వాత దేవాలయంలో అందరిని కూడా బలర్పించే వాళ్ళు ఇక్కడికి రావాలని ఆ దేశం అంతా పిలిపించినప్పుడు అక్కడ కూడా గొప్ప వధ జరుగుద్ది, దాంట్లో కూడా ఆయన ఉన్నాడు. ఆసక్తి కలిగిన వ్యక్తి యెహోనాదాబు అంటే, దేవుడు అంటే ఆసక్తి కలిగిన వ్యక్తి. తర్వాత దేవుని కోసం ఏదైనా చేయాలనే తపన కలిగిన వ్యక్తి, ఆయన రాజుతో ఏకీపించిన వ్యక్తి. ఆయన చూడండి, ఆయన చెప్పిన మాట ఏంటంటే, మీరు చూడండి ద్రాక్ష తోటలు వద్దు, విత్తనాలు వద్దు, ద్రాక్షారసం తాగొద్దు, తర్వాత ఏంటంటే మీరు ఇల్లు కట్టుకోవద్దు అని చెప్పినప్పుడు చూడండి వారు కూడా ఆ మాటకి లోబడి వారు బహునిష్టగా ఉండిపోయారు. అదే మాట ప్రకారం ఉన్నారు. దేవుడు అంటే రేకాబీలకు నిండాయుష్ ఇచ్చాడట. ఏ ఆయుష్ ఇచ్చాడమ్మా? దీర్ఘాయుష్మంతులుగా అయ్యారట. దీర్ఘాయుష్ అంటే ఎన్ని సంవత్సరాలు ఉంటాయి? 100 సంవత్సరాలు. సరేండి, తప్పితే 90 సంవత్సరాలు కూడా అనుకోవచ్చు. బైబిల్ చెప్పిన ఆయుష్ చెప్తారా మీరు? బైబిల్ ఎంత ఇచ్చింది ఇప్పుడు అమ్మా? 70 సంవత్సరాలు. అధిక బలం ఉంటే 90 కీర్తనలు ఉంటుంది. 70 సంవత్సరాలు నరుడు ఆయుష్ 70 సంవత్సరాలు. అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు దాటిన కానీ దీర్ఘాయుష్ అంటారు. చూడండి, అవును. కాబట్టి పిల్లరా, మరి రాత్రి చెప్పాను కదా, చార్లీస్ గారు 94 సంవత్సరాలు అంట. ఎన్ని సంవత్సరాలమ్మా? ఇమ్మన్నయ్య వాళ్ళ నాన్నగారికి 94 సంవత్సరాలు. ఆయన కూడా వాక్యం చెప్తాడు, పాటలు పాడతాడు, స్టేజీల మీదకి వెళ్తాడు, ఫోటోలు దిగుతాడు, సేవకుల మీటింగ్కి వెళ్తాడు. చూడండి, చూపు తగ్గల, పళ్ళు చక్కగానే ఉన్నాయి, చక్కగానే తింటున్నాడు. ఎన్ని సంవత్సరాలు? 94 సంవత్సరాలు. చూడండి, ఓ సేవకుడు చెప్తున్నాడు ఆయన గురించి, బాధపడ్డంట అసలు మనసులో, అసలు బాధ అంటూ తెలియదంట ఆయనకి. బాధపడతామంటూ ఎప్పుడు నవ్వుతాను ఉంటాడట. రేపుడు గురించి చింత ఉండదంట. ఒక ఆయన చెప్పారు, చూడండి చనిపోయిన తర్వాత స్థితి కాల్చేస్తుంది, చింత అంట బ్రతుకున్నప్పుడే కాల్చేస్తుందట. చూడండి, ఆయనకి చింత ఉండదంట, ఆయనకి దుఃఖం ఉండదంట, ఆయనకి బాధ ఉండదంట, ఆయనకి వేదన ఉండదంట. ఎప్పుడు నవ్వుతానే ఉంటాడు, ఆయన సరదాగా ఉంటాడు, సంతోషంగా ఉంటాడు.
చిన్న పిల్లల మనసుతో ఉంటాడు. మరి సాల్మన్ అయ్య గారు కూడా దరిదాపు అంతే, 94-93 సంవత్సరాలట. ఆ దీర్ఘాయుష్ అంటే చూడండి దరిదాపు అన్ని సంవత్సరాలు. చూడండి కీర్తన గ్రంథం ఉంటుంది, రక్తాపురాధులైనను వంచకులైనను సహకాలం కూడా బ్రతకరు అని ఉంది. ఈ దీర్ఘాయు గురించి బైబిలే చెప్తుంది చక్కగా. దీర్ఘాయు గురించి బైబిల్ చక్కగా చాలా విషయాలు చెప్తూ ఉంది. దీర్ఘాయం అంటే ఎక్కువ సంవత్సరాలు బ్రతకాలి. ఎక్కువ సంవత్సరాలు బ్రతకాలంటే ఎలా కాపాడతారు? ఆరోగ్యం బాగా కాపాడుకున్న వాళ్ళు ఉంటారు చూడండి, కొంతకాలం వాళ్ళు కూడా చక్కగానే ఉంటారు చూడండి. తర్వాత బాగా క్రమంగా ఉన్నవారు మితానుభవులు చూడండి, తక్కువ తినేవాళ్ళు ఎక్కువ కాలం బ్రతుకుతారు అంటారు. మొన్న ఎవరు చెప్తున్నారు చూడండి, అంతకితం అంట తిండి లేక చచ్చిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారంట. తిండి లేక, కానీ ఇప్పుడంట తిండి ఎక్కువై చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారంట. ఎక్కువ తిండి ఎక్కువయ్యి. అందుకైతే మా చిన్నప్పుడు తేగలు, ఆ తర్వాత నేరేడుకాయలు, ఆ తర్వాత చూడండి ఏడ్సింకాయలు, తర్వాత చేంతంకాయలు చేరండి. పొద్దున్న వెళ్ళిపోతే మళ్ళీ ఎప్పుడు మళ్ళీ మధ్యాహ్నం వెళ్తే రాత్రికి మయాన్ని ఏమి ఉండేవి కాదు. ఇప్పుడు అన్నీ కూడా ఆయన రెస్టారెంట్లు ఇవన్నీ ఎక్కువైపోయి చూడండి. పల్లెటూరులో కూడా ఆ బిర్యానీలు ఎక్కువైపోయి, కూల్ డ్రింక్స్ ఎక్కువైపోయి, ఆ కేకులు ఇవన్నీ కూడా ఎక్కువైపోయి బాగా అసలు ఎంత సమృద్ధిగా ఉన్నాయో. ఒక్కొక్కరు ఫ్రిడ్జ్ తీస్తే చూడండి ఇక తినకుండా రాలేము అక్కడి నుంచి. కాబట్టి చూడండి అన్నీ ఎక్కువైపోయి చూడండి వ్యాధులు కూడా ఏమైపోయినాయి. వ్యాధులు ఎక్కువ హాస్పిటల్లో అవి పెరిగిపోయినాయి ఫ్రీజులు చూడండి. అవును, కాబట్టి చూడండి ఎన్ని పరిస్థితుల్లో. కాబట్టి దీర్ఘాయుష్ కాడికి వెళ్తల్లా మనుషులు, సహకాలం కూడా బ్రతుకుతులేదు. అంటే వీటికన్నీ మించింది దీర్ఘాయుష్మంతులుగా ఉన్నారు. మనందరం కూడా చూడండి మరి చక్కని దీర్ఘాయుష్మంతులుగా ఉండాలంటే దేవుని ఆజ్ఞలు పాటించాలి చూడండి. దేవుని సన్నిధిలో దీర్ఘాయువు అంటే మీకు అర్థం తెలుసా? ఎంత కాపుదాలు ఉండబట్టు అక్కడికి వెళ్తారు, దేవుని కాపుదాలు. అవునా కదమ్మా? ఎన్ని ప్రయాణాల్లో చూడండి దేవుని కాపుదాలు ఉండాలన్నమాట. ఎన్ని ప్రయాణాల్లో దేవుని భద్రత చూడండి. తర్వాత దేవుడు కాపుదాలు. మన తాడి గడపలో ఆయన ఫ్యాన్స్ ఇచ్చేసాడని చచ్చిపోయాడట. అంతేకేం లేదు పాపం, మరి ఏమైందో తెలియదు. అక్కడ ఒక ఆయన భోజనం చేస్తాడని చచ్చిపోయాడట చూడండి. ఒక ఆయన ట్రైన్లో వస్తా, కైకలూరులో ఒక ఆయన చనిపోయాడు మన మధ్యలో, మాకు తెలిసిన ఆయన. ట్రైన్లో వస్తానే చూడండి ప్రయాణాల్లో కొంతమంది చచ్చిపోతూ ఉన్నారు. కొంతమంది తెల్లారి పొద్దునే ఏమయ్యా లేగుమంటే ఎగుతున్నారా చూడండి. విజయవాడలో మా బంధువులు ఒకరు ఉన్నారు, 2 ఆడపిల్లలు పాపం చూడండి. 2 ఆడపిల్లలు అయితే మరి పెద్ద ఆయన చనిపోయారు, పెద్ద అల్లుడు చనిపోయాడు. చనిపోతే అంత కార్యక్రమం జరుగుతుంది చూడండి. జరిగేటప్పటికి ఆ చిన్న అల్లుడు హైదరాబాద్ నుంచి వచ్చాడు. సాయంత్రం 8 గంటలకు ఎప్పుడు ఆ ట్రైన్ బుక్ చేసుకున్నాడు పాపం ఆయన. సర్లే కజ అంతా అయిపోయిన తర్వాత మరి లేపమని పడుకున్నాడు. పడుకుని లేపిన తర్వాత లేపుతుంటే లెగుతులేదట. లేపుతుంటే తీరా చూస్తే చచ్చిపోయి ఉన్నాడంట. అప్పటికే పెద్ద అల్లుడు చనిపోయాడు, చిన్న అల్లుడు వస్తే ఈయన కూడా. సరే ఎంత ఘోరం చూశారండి. దీర్ఘాయువు లేదు, యవనస్తులే. మన ఈ మధ్యన వార్తలు, అయ్యో ఒక ఆయన చనిపోయాడండి, బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది, చాలా బలంగా ఉంటాడు, చనిపోయాడండి. అయ్యో ఒక ఆయన చనిపోయాడండి. అబ్బా ఎంతమంది యవనస్తులే. దీర్ఘాయు అంటే పిల్లరా దీర్ఘాయుష్మంతులు నేర్చండి. ఎవరు దీర్ఘాయుష్మంతులు? ఇంకా బైబిల్ ఏం చెప్తుంది? నిర్గమకాండం 20 అధ్యాయంలో ఏముంది? నీ తల్లిదండ్రులు నువ్వు దీర్ఘాయుష్మంతుడు అగునట్లు నీ తల్లిదండ్రులను సన్మానించుము. నిన్న ఒక ఆయన చెప్తూ ఉన్నారు, ఆయన రైల్వే ఎంప్లాయ్, 3 మగపిల్లలు. ఎంతమంది అమ్మా? 3 మగపిల్లలు. చాలా బాధేసింది నాకు. నిన్న నేను ఒక 9 సేవకులు కూర్చుంటే నువ్వు చెప్తా ఉన్నాడు. ఏదో సందర్భం వచ్చింది, నాకు చెప్పాలని చెప్పలేదు, కానీ ఏదో నీకేంటయ్యా నువ్వు ఎంప్లాయ్, నీకేమో మరి సంవత్సరం అయింది, నువ్వు 61 సంవత్సరం ఆయనకి దరిదాపు, మరి రిటైర్ అయిపోయావు, సంవత్సరం అయిపోయింది, నీ పింఛనీ చాలా వస్తుంది అని సేవకుడు మాట్లాడుతుంటే, ఏదో సందర్భంగా మాట్లాడుతుంటే
చూడండి ఆయన చెప్పిన మాట ఏంటంటే, ఇంకో సందర్భంలో చెప్పిన మాట ఏంటంటే, ఆయన అయ్యా నాకు 3 కొడుకులు అంటున్నారు కదా మీరు, ఎంతమంది అమ్మా? 3 కొడుకులు తండ్రిని తన్నారంట. 3 కొడుకులు తన్నారట. ఒకేసారి కాదయ్యా, ఏదో సందర్భాల్లో నన్ను 3. నిజంగా కన్నీరు ఎంత బాధ ఉంటుందండి. తర్వాత ఇప్పటికీ నేను వారి వివాహమైన వయసు వచ్చింది, ఇప్పటికి నేను వారిని పోషిస్తున్నాను. చూడండి ఎంత మంచో ఆయన, ఎంత మంచో మనసో. చూడండి కాబట్టి 3 బిడ్డలు నన్ను తన్నారు. బైబిల్ ఏం చెప్తుంది? సండే స్కూల్లో ఉన్న వ్యక్తులే, వాక్యం తెలిసిన వ్యక్తులే ఏం చేశారా వాక్యాన్ని? నువ్వు దీర్ఘాయుష్యమంది తల్లిదండ్రులను. మా ఊర్లో ఒక 4 ఇళ్ళు అవతల ఒకటే కొడుకు, ఆడపిల్లలే మగపిల్లలు ఒకటే కొడుకు. నా మీద కొంచెం పెద్ద ఆయన, నా మీద కొంచెం 1 సంవత్సరం 2 సంవత్సరాలు పెద్దోడే. చాలా బలంగా ఉంటాడు, మంచి బలంగా ఉంటాడు. నేనేమో సన్నగా ఉండేవాడిని. చూడండి మంచి బలంగా ఉంటాడు, ఒకటే కొడుకు. చూడండి తల్లిని కాళ్ళతో తన్నాడండి. యవన కాలం, పెళ్ళైంది 2 బిడ్డలు. తల్లిని కాళ్ళతో తన్నాడు, పక్షవాతం వచ్చింది, కొన్నాళ్ళ చచ్చిపోయాడు. నువ్వు దీర్ఘాయుష్యమని తల్లిదండ్రుల్ని సన్మానించు. పిల్లరా చాలా మంది ఈ దినాల్లో చూడండి దీర్ఘాయుష్య దగ్గరికి వెళ్తలేదు. ఏదో కొన్ని అలవాట్లు, కొన్ని దురలవాట్లు, చూడండి లేకపోతే గర్వం. ఏమండి వీళ్ళు రేకాబీలు ఇజ్రాయిల్ సంతానం కాదండి. చూడండి ఇతర మోషే మామగారు ఇతర బంధువులు వారు. చూడండి వారు దేవుణ్ణి నమ్ముకున్నారు, వారు దేవుని ఆజ్ఞలు పాటిస్తున్నారు. మనం నిలబడాలంటే, మన తరాలు నిలబడాలంటే, మన ప్రజలు నిలబడాలంటే, మన దేవుళ్ళు ఎప్పుడు ఉండాలంటే, మనకు మంచి ఆయుష్ ఉండాలంటే, నెమ్మది ఉండాలంటే, పరలోకం ఉండాలంటే కొన్ని నియమాలు పెట్టుకోవాలని చూడండి వారు కొన్ని నియమాలు పెట్టుకున్నారు. వారు ద్రాక్షారసం ఎప్పుడు తాగకూడదు, మనం ఎప్పుడు కూడా డేరాల్లోనే ఉండాలి, ఇల్లు కట్టుకోకూడదు, సుఖానుభవులుగా ఉండకూడదు, ఇల్లు కట్టుకోకూడదు, మనం జాగ్రత్తగా ఉండాలి. చూడండి పంటలు పండించకూడదు, వ్యవసాయం వెళ్ళకూడదు, మనం చూడండి పని చేయాలి. చూడండి వారు పెట్టుకున్న నియమం వారికి చాలా దీవెనకరంగా మిగిలిపోయిందండి. వారికి ఆశీర్వాదం వచ్చింది వారికి. తర్వాత ఏంటంటే వారు క్రమంగా అందరూ పాటించారంట. ఆ మాట అందరూ పాటించారంట. ఇర్మియా నువ్వు వారి దగ్గరికి వెళ్ళినా వారిని పిలిచి వారికి ద్రాక్షారసం అన్నారు. మేము తాగమండి అన్నారు. మేము తాగమండి. అదేంటి దేవుడు అన్నాడు మీరు తాగడంటారండి? దేవుడు అన్నాడయ్యా తాగండియా అంటున్నాడు ఇర్మియా. లేదయ్యా మా పితరులు చూడండి మాకు చెప్పారయ్యా మీరు ద్రాక్షారసం త్రాగొద్దన్నారు. మేము ఇప్పటికీ డేరాల్లోనే ఉంటున్నాం, మేము ఇప్పటికి వ్యవసాయం చేయం, మేము భేద స్థితిలోనే ఉన్నాం మేము అని చెప్తే మేము తాగమంటే తాగమన్నారు. తాగమన్నప్పుడు అప్పుడు ఇర్మియాతో దేవుడు మాట్లాడుతాడు. ఇర్మియా చూసావా నువ్వు వారిని? వారు ఎంత క్రమంగా ఉన్నారో, వారు ఎంత నిష్ఠగా ఉన్నారో, వారి మాటలు వారి పితరుల మాటకి ఎంత విధేయత చూపించారో. నేను పెందలకాడలేసి ఎంతో ఆసక్తిగా నేను మాట్లాడినా సరే ఇజ్రాయెల్ ప్రజలు వాక్యం వింటలేదు, మాట వింటలేదు. పెందలకాడే అండ్ ప్రవక్తలు పంపిస్తున్నా సరే వారి మాటలు కూడా వింటలేదు. ఈ కీడంతా వారి మీదకి వస్తుందని చెప్పి వెళ్ళు అన్నాడు. కానీ ఈ రేకాబీలతో ఒక మాట చెప్పెళ్ళు, నీ దేవుడైన యెహోవా మాట సెలవిచ్చినదేమనగా చేరండి నా సన్నిధిలో మీ తరము వారు అందరూ ఉంటారని చెప్పు. ఎంత దీవించాడండి దేవుడు వారిని, ఎంత దీవించాడు. రేకాబీల్ని దేవుడు ఏం చేశాడమ్మా? దీవించి వెళ్ళాడండి. వారిని దీవించి వెళ్ళాడు. చేరండి అవును. కాబట్టి పిల్లరా నేను చూడండి కొంత ఇంకెలా వస్తుంది దీర్ఘాయుష్యు? చూడండి వారి ఆజ్ఞలు, పితరులు ఆజ్ఞలు కొంతమంది ఇనుబుద్ధి ఉంటే బైబిల్లో ఏముందంటే మీకు బాల్యం నుంచి మాట వినకపోతాం వాడుక. ఏంటమ్మా? మాట వినకపోతాం వాడుక. సరేండి కొంతమంది తల్లిదండ్రులు మా అబ్బాయి మాట వింటలేదు అంటారు. సరే వారు దేవుడు మాట వినరు. సరేండి మా అబ్బాయి పెద్దోళ్ళు ఏం చేస్తే పిల్లల మీద కూడా అదే ఆత్మ. ఒకసారి పాపం విమానం వెళ్తుందంట. విమానం వెళ్తుంటే దాంట్లో పెద్ద దొంగ, గజ్జి దొంగ ఎక్కాడంట విమానం ఎక్కేటప్పుడు అటు తిరిగి ఇటు చూసేటప్పుడు ఆయన జేబీలో ఎవరు పర్స్ కొట్టేశారంట. ఎవరి జేబీలో?
దొంగోడు జేబీలోనే పర్స్ కొట్టేటప్పటికి ఏంట్రా బాబు ఇలా జరిగిందని అటు ఇటు చూస్తుంటే చూడండి, ఒక అమ్మాయి దగ్గరికి వెళ్ళి యవనస్తురాలే, నువ్వే కదా పర్స్ కొట్టేసిందంటే నేనేనందంట ఆవిడ. నేనే పెద్ద దొంగ, నా జేబీలో నువ్వు పర్స్ కొట్టావంటే నువ్వు సామాన్యురాలు కాదు, మరిద్దరం పెళ్లి చేసుకుందాం అన్నాడట. పెళ్లి చేసుకుందాం అనేటప్పటికి సర్లే ఆ విమానం మాట్లాడుకుంటాం అంతా అయిపోయింది, పెళ్లి చేసుకున్నారట. పెళ్లి చేసుకుని పాపం సాటిన ఉండేటప్పటికి త్వరగా గర్భాన్ని తెరిచాడు దేవుడు, బాబు పుట్టాడట. మంత్రసాని వచ్చారట. మంత్రసాని వచ్చేటప్పుడు సర్లే ఆ మంత్రసాని ఏం చేసిందంటే అంత డెలివరీ అంతా అయిపోయిన తర్వాత చేతులు కట్టుకుందామని వాష్ బేసిన్ దగ్గరికి వెళ్తే ఈవిడ ఉంగరం లేదంట. చూడండి, పాపం అంటే ఆ మంత్రసాని ఉంగరం లేదంట. ఉంగరం లేకపోయేటప్పటికి ఇదేంటమ్మా ఇలా జరిగిందని అంతా నెతికారంట. ఎక్కడుంది? ఇల్లంతా నెతికారంట. అంతా నెతికినా సరే ఎక్కడ? సర్లే మొత్తానికి ఏమోలే మరి అక్కడ ఇంటికాడని ఇడిచిపెట్టాను, ఏమోలే తెలియదు అనుకుంటా చూడండి అలా తుడుచుకుంటా ఒకసారి ఆ బాబుని చూద్దామని వెళ్ళి పాపం చేపట్టుకుంటే ఆ చేతిలో ఉందంట ఉంగరం, ఆ బుడ్డోడు చేతిలో ఉందంట. ఆడు పుడతానే లాగేసాడంట ఉంగరాన్ని. చూడండి, ఎవరాళ్ళు? వాళ్ళ నాన్న దొంగ, అమ్మ దొంగ, ఈయన పుడతానే చేరండి. ఆత్మలు ఏలుబడి చేస్తూ ఉంటాయి. చూడండి, ఆ రేఖాబీలు మాట వినటం చూడండి వాడికి చేసుకున్నారు. వారి పిల్లలు అంతే, వారి పిల్లలు అంతే, వారి పిల్లలు అంతే. చూడండి, నాన్న ఇల్లు కట్టవా నువ్వు? ఇల్లు లేదు, ఏమి లేదు, మన పితలు చెప్పారు డేరాల్లోనే ఉండాలి. ఇరుకులు ఎంతకాలం ఉంటాం? ఇంతమంది పెరిగిపో, ఇంకో డేరా వేసుకో కావాలంటే. ఇరుకులోనే తగ్గించుకుని ఉండాలి, ఒరిగి ఉండాలి, పని చేస్తూ ఉండాలి, కష్టపడతా ఉండాలి. ఏ రోజు ఆ రోజు విశ్వాసంతో మనం పోషించబడుతూ ఉండాలి, ప్రార్థన చేసుకుంటూ ఉండాలి. మన దీర్ఘాయుష్మంతులు అవుతాం. చూసారా మన పితలు ఎన్ని సంవత్సరాలు బ్రతికారు? మా ఆజ్ఞలు పాటిస్తాం. ఎంత బాగుందండి. చూడండి, బేద లాజరు ఉన్నాడు. ఆయన పరలోకం, ఆయన సమాధి కార్యక్రమానికి ఎవరు రాలేదు కానీ దేవదూతలు వచ్చారట. బైబిల్లో దేవదూతలు వచ్చిన సమాధి కార్యక్రమం బేద లాజరుదే. ధనవంతుడు అన్ని సంపాదించాడు కానీ ఎక్కడున్నాడు? నరకంలో. లేరా ఈ ధనవంతులు బేదలు వ్యత్యాసం ఈ లోకంలో అనుకుంటాం, అయ్యో మాకు లేదే, అయ్యో మాకు మంచి ఇల్లు లేదే, మాకు కారు లేదే, లేకపోతే మాకు మంచి విధానం లేదే, చాలా బాధపడుతూ ఉంటారు. కానివ్వండి తర్వాత తెలుస్తుంది బేదలైన వారు ఎంత ధన్యులో. చూడండి, ఎన్నుంటే అన్ని దేవునికి లెక్కప్ చెప్పాలి, ఎన్నుంటే అన్ని దేవునికి లెక్కప్ చెప్పాలి. చూడండి, కాబట్టి పిల్లరా చూడండి ఈ రేఖాబీలు చూడండి డేరాల్లోనే ఉంటా, కష్టపడతా, చూడండి ఏ రోజు పని ఆ రోజు చేసుకుంటా. చూడండి వారు మరి నెబుకద్నెజరు వచ్చినప్పుడు చూడండి తర్వాత సిరియన్ దండికి భయపడి వారు యెరూషలేములో వచ్చి వారి నివాసం కట్టుకున్నారు, డేరాలు వేసుకున్నారు. ఏంటి జైపాల్ గారు మీరు అంత సేవ చేస్తున్నారు, మీ పేరు మరి ప్రపంచం అంతా ఉంది, మీరు ఎంత మీ పిల్లలు కూడా ఇంత సేవ చేస్తున్నారు, ఇప్పుడు సొంత ఇల్లు లేదేంటయా అంటే ఆయన ఏమంటారంటే మేము ఎంతగా సొంత ఇల్లు ఎందుగా, పరదేశంలో లక్షల మంది లక్షలు వస్తాయి, సేవ ఖర్చు పెట్టేస్తూ ఉంటారు ఆయన. చూడండి, కాబట్టి పిల్లరా కొంతమందికి ఇజ్రాయిల్ ప్రజలు దేవుడు ఉండి అంత దీవించినా కానీ వారు ఎందుకు దేవుని మాట వింటలేదు. రేఖాబీలు చూడండి వారి డేరాల్లో ఉన్నా కూడా దేవుని ఆజ్ఞలు చక్కగా పాటిస్తున్నారు. ఏంటి కారణం ఏంటి? ఇది అర్థం చేసుకోండి, నేను వాక్యం ముగిచ్చేస్తాను. చూడండి, అని వారికి మంచి మంచి ఇళ్ళల్లో ఉన్నారు. వారు పంట చూడండి, ఆ ఇజ్రాయిల్లో ఉన్న టెక్నాలజీ, అక్కడ ఉన్న పంట ప్రపంచం అంతా నేర్చుకుంటున్నారు. ఇప్పుడు తెలుసా మీకు అక్కడున్న పంట సాగు చూడండి, ఆ దేశంలో ఆ పంటలు ఎంత చక్కగా పండుతాయో ఆ విత్తనాలు తీసుకుని అన్ని దేశాలు కూడా వారు పంపిస్తూ ఉన్నారు. చూడండి, అంత పంటలు పండి అంత సమృద్ధిగా, అంత దీవెనకరంగా, అంత కృప ఇచ్చి, అంత దేవుడు తోడుండి, అంత చక్కని విధానంలో ఉంటే వారు ఆజ్ఞలు పాటిస్తలా, వారి దేవుని మాట వింటలా. చూడండి, వారు గర్విష్ఠులు అయిపోయారు, వారి ఇనుబుద్ధి లేదు. చూడండి, వారికి ఏమి లేదమ్మా, పేరు మాత్రమే ఉంది, దేవుని బిడ్డలు అని, వారికి ఇనుబుద్ధి లేదు. రేఖాబీలు చూడండి, వారు చూడండి వారు కష్టపడాలి. యేసుప్రభువు వారు చెప్పిన సూత్రాలు కనుక మనం చూస్తే మత్తయి సువార్తలో చూడండి, మీరు ప్రయాణం చేసినప్పుడు మీ జేబుల్లో డబ్బులు పట్టుకెళ్ళొద్దు. చూడండి, విశ్వాసం, అది ఎంత విశ్వాసం నేర్పించారో. చూడండి, విశ్వాసం నేర్పించారండి, విశ్వాసం నేర్పించారు. పొద్దున్నే మేము జాషు డానియల్ గారు వాక్యం ఉంటున్నా నేను
ఆయన ఏం చెప్పారంటే, కొంతమంది అమెరికా వాళ్ళు సపోర్ట్ చేస్తే మేము సేవ చేస్తామని కూర్చుంటారు. కొంతమంది ఏదో సపోర్ట్ కావాలి సేవ చేయటానికి, అది కాదు అండ్ తండ్రి దగ్గర నుంచి సపోర్ట్ కావాలి, కుమారుడి దగ్గర నుంచి సపోర్ట్ కావాలి, పరిశుద్ధాత్మ నుంచి సపోర్ట్ కావాలి. 3 రకాల సపోర్ట్ కావాలి. పరిశుద్ధాత్మ మనుషుల్ని నడిపించడం, యేసుక్రీస్తు ఆయన రక్తం, చూడండి ఆ విడుదల చక్కగా చెప్పుకొచ్చారు ఆయన. చూడండి వీళ్ళు ఎప్పుడు కూడా ఆగిపోరు, వీళ్ళు ఎప్పుడు చనిపోరు, వీళ్ళ సజీవులు, వీళ్ళ సపోర్ట్తో నువ్వు సేవ చేయాలంటే నిజంగా నాకు ఎంత బలం వచ్చిందోనండి, ఎంత ఆదరణ కలిగించింది ఆ మాట. చూడండి అవును పిల్లరా. కాబట్టి నువ్వు దీర్ఘాయుష్మంతుడగినట్లుగా దేవుని వాక్యం ఒకసారి చదవండి, అందరూ కూడా చదవండి. సామెతల గ్రంథం 3వ అధ్యాయం మొదటి వచనం ఒకసారి చదవండి. నా కుమారుడా ఉపదేశము మరోముఖం హృదయపూర్వం గైకొని అవి దీర్ఘాయువును సుఖజీవంతో గడి సంవత్సరంలోనూ శాంతిని కలగజేయను. ఏది కలగజేసేది? ఉపదేశం. ఉపదేశం దేవుని ఆజ్ఞలు దీర్ఘాయువు కలగజేస్తుందట. సుఖజీవంతో గడుసు సంవత్సరాలు, శాంతిని. నిజంగా ఆ మాట అంటే ఇష్టమే నాకు, ఈ మాట అంటే ఇష్టం నాకు బైబిల్లో. సరేండి, ఎంత బాగుంటుందండి ఆ మాట. నా కుమారుడా ఉపదేశం మరవద్దు. కొంతమంది వచ్చిన సిక్కు ఏంటంటే వాక్యం ఉంటారు కానీ మర్చిపోతున్నాం అయ్యా అంటారు. వాక్యం చెప్పినంతసేపే వాక్యం, ఆ తర్వాత ఇక వాక్యం ఆ ధ్యాసే. ఇంటికి వెళ్ళిన తర్వాత ఇక జీవన ఈ పనిలో పడిపోతూ ఉంటారు. ఏం చెప్పారో తెలియదు, ఏం విన్నామో తెలియదు. సరేండి అవును. కాబట్టి పిల్లరా చూడండి, అలా ఉండకూడదు. మనం వాక్యాన్ని నువ్వు నెవరవే, వాక్యాన్ని నువ్వు ధ్యానించు, ఆ వాక్యం నేను దీర్ఘాయుష్మంతుడిగా చేస్తుంది. తర్వాత చూడండి దీర్ఘాయుషు బైబిల్ ఇంకొక మాట ఉంది, శిరకాలము అని ఉంది. ఏ కాలమ్మా? 23వ కీర్తన ఉన్నది. ఏమాట? శిరకాలము. నేను యెహోవా మందిరంలో శిరకాలం అంటే ఇక మరణం అనేది, చిరంజీవి అంటే అర్థం ఏంటి? మరణము. చూడండి శిరకాలము, దీర్ఘాయుషు. చూడండి ఇవన్నీ కూడా దేవుడి దగ్గరే ఉండేవి అన్నమాట. చూడండి మనం కనుక ఆ వాక్యం పాటిస్తే, దేవునికి భయపడితే చూడండి మన దీర్ఘాయుష్మంతులు అవుతాం. తర్వాత సుఖజీవంతో, అయ్యా సుఖం లేదండి నా జీవితానికి, సంతోషం లేదండి, ఆయుష్ను ఉంది కానీ ఏం లేదు, సంతోషం లేదంట. కానీ ఏం చేస్తారు? సుఖజీవంతో గడుసు సంవత్సరాలు దేవుడు ఇస్తాడట. కాబట్టి ఇప్పుడు నేను వాక్యాన్ని ముగిస్తున్నాను చూడండి. కాబట్టి ఈ రెకాబీలు గుడారాల్లోనే నివసించారు. మంచి ఆయుష్ ఉంది, తృప్తి ఉంది, ఆజ్ఞలు పాటిస్తున్నారు, దేవునికి ఇష్టంగా ఉన్నారు. చూడండి చాలా ఈజీగా ఉంది వారి జీవితం. మనకి ఇది లేకపోతే ఎట్లాగండి, అది లేకపోతే ఎట్లాగండి, ఇది లేకపోతే ఎట్లాగండి, ఇది లేకపోతే ఎట్లాగే, ఇది లేకపోతే ఎట్లాగా ఉంది. డిసెంబర్ మాత్రం సంవత్సరం చివరిలో మాత్రం ఇంట్లో సామాను బయటేసినప్పుడు అప్పుడు చిరాకు అవుతుంది. ఎందుకండి నేను సామాను చూడండి, ఇది కావాలి అది కావాలి అవన్నీ బయటేస్తాం, తోముతాం, కడుగుతాం, సర్దేటప్పుడు అమ్మో ఇన్ని సామానం ఎందుకు అనిపిస్తుంది. లేకపోతే ఇలా మామూలుగానే ఇది కొనపోతే ఎట్లా, అది కొనపోతే ఎట్లా అనిపిస్తుంది. చూడండి ఎంత ఉంటే అంత ఆయాసం అని ఏ గ్రంథం? ప్రసంగ గ్రంథంలో ఎంత ఉంటే విద్య కూడా అంటండి, విద్య కూడా అంట. చూడండి అధిక విద్య, ఎంత ఆస్తి ఉంటే ఎంత ఉంటే అంత లెక్కప్ చెప్పాలి, అంత అంత ఇదన్నమాట. చూడండి అవును. కాబట్టి పిల్లరా చూడండి వీళ్ళు ఇజ్రాయేల్ ప్రజలు అన్నీ ఉండి దేవుని మాట వింటలా. రెకాబీలు ఏమీ లేకపోయినా సరే ఆ సంతుష్టమైన జీవితం పౌలు గారు అన్నట్టుగా వారు నేర్చుకున్నారు. సంతుష్టి అంటే నేను ఉన్న స్థితిలో ఎరుగుదును, సంపన్న స్థితిలో లేమి స్థితిలో ఎరుగు, ఏ స్థితిలో ఉన్నా సరే సంతుష్టి నాకుందే ఇదే. చూడండి నాకుందే ఇదే. సరే సంతుష్టిగా జీవితం నేర్చుకున్నారు వారు, మంచి సాక్ష్యాలు పొందారు, దీర్ఘాయుష్మంతులుగా ఉంటారు. బైబిల్లో ఒక ఆయన ఉన్నాడు, కాలేబు అని ఒక ఆయన ఉన్నాడు. ఆయన 85 సంవత్సరాలు చెప్పిన సాక్ష్యం ఏంటంటే, నాకు 45 సంవత్సరాల్లో మోషే గారు కాదేశ్ బర్మా పంపించినప్పుడు ఎంత బలం ఉందో, కొండెక్కుతానికి దిగటానికి యుద్ధం చేయటానికి 85 సంవత్సరాలు ఇప్పుడు నాకు అదే బలం నాకు ఉంది అన్నాడు ఆయన. నేను నా దేవుడైన చూడండి యెహోవాని నిండు మనసుతో వెంబడించాను. దైవజనుడు మోషే గారిని కూడా నిండు మనసుతో వెంబడించాను. పిల్లరా దేవుని సేవకుల్ని చూడండి నిండు మనసుతో వెంబడించినప్పుడు, దేవుణ్ణి నిండు మనసుతో వెంబడించినప్పుడు వారు కూడా దీర్ఘాయుష్మంతులు అవుతారట. 85 సంవత్సరాలు కొండెక్కమంటావా? 30 సంవత్సరాలకి కాలు నిప్పులయ్యా అంటున్నారు.
చూడండి 80 సంవత్సరాలు అయినా ఉన్నాడు, కొండ ఎక్కమంటావా, యుద్ధం చేయమంటావా, అప్పుడు ఎలాంటి బలం ఉందో ఇప్పుడు కూడా అదే బలం ఉంది నాకు. చూడండి దీర్ఘాయుష్ పిల్లరా, ఈ రేఖాబీలు దేవుడు దీవించాడు. చూడండి, అయ్యా ఎందుకు పిలిచావా మమ్మల్ని, ద్రాక్షారసం ఇస్తాను కదా అని వెళ్ళిపోలేదు వారు. దేవుడు వారిని ఊరినే పంపించలేదు, వారి గురించి సాక్ష్యం చెప్పించి ఇజ్రాయిల్ ప్రజలందరికి పాఠం నేర్పించి వారిని చూపించి బోధ చేసి లేరా వారిని ఇగో దేవుడు నిన్ను దీవిస్తున్నాడు, సదాకాలం దేవుని సన్నిధిలో మీరందరూ ఉంటారు అని దేవుడు వాగ్దానం పొందుకుని అబ్బా నిజంగా యెరూషలేము దేవాలయం నుంచి వెళ్ళారంటే వారు. సరేండి, అవును. కాబట్టి పిల్లరా మనం కూడా దీర్ఘాయుష్మంతులు అవ్వాలండి. అకాల మరణాలు ఆచండి అంటే అకాల మరణాల అర్థం ఒకటే, దేవునికి విరోధంగా ఉన్నప్పుడు, దేవునికి చేయరాని దేవునికి ఇష్టం లేని పనులు చేసినప్పుడు, లేదా దేవుని దుఃఖపెట్టినప్పుడు, పిల్లరా అపవాదికి మనం చెయ్యి అందించినప్పుడు, అపవాది చేసే పనులు ఏంటంటే మనల్ని చాలా ఇరుకులు పెట్టేస్తాడు, అనారోగ్యాలు పాలు చేస్తాడు, మరణానికి అప్పగించేస్తాడు, రకరకాలుగా చేస్తూ ఉంటాడు. అదే టైంలో దేవుని కాపుదలు ఎందుకు ఉండదంటే నువ్వు అవధేయుడు అవుతావు, అపవాదికి బలం ఎక్కువైపోద్ది. అలా కాకోకుండా ఇశ్రాయేలు కాబట్టి కునుకొడు నిద్రపోడే 121వ కీర్తన చెప్పినట్టుగా నువ్వు దేవుని ఆజ్ఞలంటే కొనుక్కోకుండా చూడండి మర్చిపోకోకుండా కాపాడుతా చూడండి నా ఉపదేశమును కాపాడు, అది నిన్ను కాపాడు. సరేండి, అలా కనుక మనం జీవించినట్టయితే గొప్ప దీవుని ఉంటుంది. పిల్లల దీర్ఘాయుష్మంతులు అవ్వాలి, దీర్ఘాయుష్మంతు ఈ లోకంలో అవ్వాలి. తర్వాత ఏంటంటే చిరకాలం యెహోవా మందిరంలో యుగయుగాలు తరతరాలు కూడా ప్రభు పరలోక రాజ్యంలో మనం ఉండాలంటే మనం కూడా దేవుని ఆజ్ఞలను పాటించాలి. చూడండి, దేవుని ఆజ్ఞలు ఏం చేయాలమ్మా, పాటించాలి. చూడండి, అలా ఉన్నప్పుడు రేఖాబేలును దేవుడు దీవించినట్టుగా వారి దేవుని ప్రజలు కాదు, వారి దేవుడు నమ్ముకుని వచ్చిన వారు అంత క్రమంగా చిన్న జీవితాలే డేరాల్లోనే ఆ ఇరుకులోనే భక్తి చేశారు వారు. చూడండి, వారు ఆ మాటని తప్పుకోకుండా పాటించారు వారు. చూడండి, ఆ మాటనే మొన్న ఎవరు అంటున్నారు, ఎప్పుడో మా సేవకులు చెప్పారండి చూడండి ఈ పని చేయొద్దు అని. మేము ఎన్నడూ కూడా అలాగూ చేయమండి. ఎంత నిష్ట అండి పిల్లరా, మాట వినపోతాం. బాల్యం నుంచి వాడుక అయిపోయింది మనకి. మాట వినరు, విన్నట్టుంటారు కానీ వినరు. చూడండి, తల్లిదండ్రుల మాట వినరు, తండ్రి మాట వినరు, తల్లి మాట వినరు, పెద్దవాళ్ళ మాట వినరు, స్కూల్లో టీచర్ గారు మాట వినరు, చర్చికి వస్తే సేవకుల మాట వినరు. చూడండి, మాట వినపోతాం అనేది మనకి ఏమైపోయిందమ్మా, వాడుక అయిపోయిందమ్మా. చూడండి, ఒక పిచ్చోడు నీకు భక్తి లేదన్నా సరే ఆ మాట తీసుకోవాలి మనం. కాబట్టి రేఖాబీలాగా మన హృదయాన్ని కాపాడుకుందాం. చూడండి, ఇరుకులో ఉందాం, గొప్ప వాటిని ఆశించొద్దు, దేవుని కోసం గొప్ప వాటిని ఆశిందాం. చూడండి, ఉన్నట్లోనే ఎంతో సంతోషంగా ఆనందంగా దీవునికరంగా ఉందాం. అసలైన సంతుష్టి జీవితం ఏంటంటే ఉన్నా కూడా లేనట్టుగా జీవితమే, దానంత భోగం మరొకటి లేదంటే అండి. చేరండి, అలా చక్కగా తగ్గించుకుని వినయంతో చక్కగా ఒదిగి ఆశీర్వాదకరంగా ఉందాం. అప్పుడు దీర్ఘాయుష్మంతులు అవుతాం. సుఖజీవంతో గడు సంవత్సరాలు శాంతిని నీ కలగజేస్తాయి, నీ కుటుంబంలో రక్షణ పొందుతారు, నీ బిడ్డలు దీవించబడతారు. ప్లేరా రేఖాబీలు చూడండి, వారి పితరులు చెప్పిన మాటకి అంత ఇలువిచ్చి అంత ఆజ్ఞలు పాటించి దేవుని కోసం బ్రతికారు. మనం కూడా అలాగ నేర్చుకుందాం, దేవుడు మన సహాయము చేస్తాడు. LAF బెతెస్దా ప్రార్థనా మందిరం, స్విమ్మింగ్ పూల్ రోడ్, సర్కర్ తోట, మచిలీపట్నం, ఆంధ్రప్రదేశ్, కృష్ణా డిస్ట్రిక్ట్.